నిన్న కాంగ్రెస్ మళ్ళీ ధర్నాలో ఏదో చేసినట్టున్నది. నల్ల దుస్తులతో పార్లమెంట్ వద్ద నిరసన తెలియజేస్తున్న ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, కేసీ వేణుగోపాలట. సో బ్లాక్ డ్రెస్తో వీళ్ళు నిరసన ప్రదర్శన చేశారు. 10 ఏళ్లలో 152 పరీక్షల పేపర్లు లీక్ అయినాయి. నెలకొకటి లీక్ అవుతున్నది. శిక్షలు మాత్రం 0. 7,50,00,000 మంది విద్యార్థుల మీద ప్రభావం పడుతున్నది. మోదీ హయాంలో అవినీతిమయమైన విద్యా వ్యవస్థ. ప్రతిపక్ష నేతగా ప్రజల గలం వినిపించడం నా బాధ్యత. ప్రజల కోసం ఎన్ని దెబ్బలైనా తినడానికి నేను సిద్ధంగా ఉన్నా. ధర్మేంద్ర ప్రధాన్ అవినీతిపరుడు, అసమర్థుడు. దేశ యువతకు మోదీ క్షమాపణ చెప్పాలి. మీడియాతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇంత అప్రజాస్వామికమా? ప్రియాంక గాంధీ. నీటి విద్యార్థులపై పోలీసుల చర్యను ఖండిస్తూ నల్ల దుస్తుల్లో పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల నిరసన. ఇప్పుడు బాగానే ఉన్నది, మీ స్టేట్మెంట్స్ బాగున్నాయి, మీ పోరాటం బాగున్నది, రెస్పాండ్ అయ్యారు, సరే లేటుగా రెస్పాండ్ అయినా గొప్పగా రెస్పాండ్ అయ్యారు, అంతా బాగానే ఉంది. కానీ మీరు చెప్పాల్సింది ఏంటంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళ వ్యవహారం అట్లుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఉన్నాయి, కర్ణాటక అండ్ తెలంగాణ. తెలంగాణ విషయానికి వద్దాం. మరి ఇక్కడ కాంగ్రెస్ పాలన ఎట్లుందో చెప్పాలి కదా మీరు. అంటే మీరు దీన్ని ఒక మోడల్గానన్నా చూపించాలి కదా. ఇగో మేము అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లో చూసుకోండి మా పాలన ఎట్లుందో, కాంగ్రెస్ పాలన చెప్పుకునే పరిస్థితిలో మీరు ఉన్నారా? తేడా ఏమన్నా ఉన్నదా మీరు చెప్పండి కదా. మీరు నిరుద్యోగుల గురించి, ఉద్యోగాల గురించి, విద్యార్థుల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగాల గురించి రోడ్లు ఎక్కుతున్నారు, ఆగమైపోతున్నారు. మీరు ఇచ్చిన హామీలు, ప్రియాంక గాంధీ, ఇదే ప్రియాంక గాంధీ, అదే రాహుల్ గాంధీ ఇద్దరు వచ్చి సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న స్టేట్మెంట్స్, ప్రకటనలు, మీ హామీలు అన్నీ నీటి మూటలే అయిపోయినాయి కదా. మరి దీని గురించి ఏం సమాధానం చెప్తారు? అవినీతి కేంద్రం అంటున్నారు, రాష్ట్రంలో అవినీతి. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి ఆగిందా? ఆగలేదు కదా. ఆపే ప్రయత్నం అన్న చేస్తున్నారు, ఆపట్లే కదా. పోయిన గవర్నమెంట్లో జరిగిన అవినీతిని మేము కక్కిస్తాం, చేస్తాం, తుడుస్తాం, అది ఇదని అన్నారు కదా. ఏది మరి? 1 రూపాయి అన్నా, 1 గుంట భూమి అన్నా? అరే మీరు గట్లనే ఉన్నారు, వాళ్ళు గట్లనే ఉన్నారు కదా. మీరు ఇప్పుడు ధర్నాలు చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంది? అంటే వీళ్ళు ఏంటంటే రాజకీయం, ఆయన 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 పక్క పోతే నాకే వస్తుంది సీట్ అని. ప్రజల గురించి ఆలోచించేవాడేవాడు? ఎంతసేపు మీ రాజకీయాలు తప్ప. అందుకే ఫస్ట్ మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీ పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి ప్రజలకి చెప్పండి. చాలా ధైర్యంగా చెప్పండి. మేము తెలంగాణలో అధికారంలో ఉన్నాం, కర్ణాటకలో అధికారంలో ఉన్నాం, చాలా గొప్పగా ఉంది పరిపాలన అని చెప్పండి. అదే ఢిల్లీ వేదికగా. విద్య గురించి మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లో విద్య కోసం మీరు కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత? మీరు అధికారంలో ఉన్న తెలంగాణలో విద్య కోసం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టని అత్యంత తక్కువ బడ్జెట్ని తెలంగాణలో ఖర్చు పెడుతున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? వైద్యానికి కూడా సేమ్ అంతే ఉన్నది. మీరు ఎట్లా గొప్ప అని మీరు అనుకుంటున్నారు చెప్పాలి కదా.